హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక అప్లికేషన్ని యూజర్ ఓపెన్ చేసినప్పుడు యూజర్కి ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. సో మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేసినప్పుడు ఆ వర్డ్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది, ఆ యూజర్ ఇంటర్ఫేస్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి వాటి గురించి మనం తెలుసుకుందాం. మీరు ఇప్పుడు ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయాలంటే సో మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ టాస్క్ బార్ పైన సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ వర్డ్ అని ఇక్కడ టైప్ చేస్తే మీకు ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ సైడ్కి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ 2019 నేర్చుకుంటున్నాం కాబట్టి దీని యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. 2007 ఇంకా ప్రీవియస్ వెర్షన్లో అయితే వేరేలాగా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, బ్లాంక్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్లో ఏ పార్ట్ని ఏమని పిలుస్తారు వాటి గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇక్కడ కనిపిస్తుందిగా మీకు ఈ పైన, దీన్ని ఏమంటామంటే మనం టైటిల్ బార్ అని పిలుస్తాం అనమాట. సో టైటిల్ బార్. సో ఇక్కడ డాక్యుమెంట్ 1 అని వర్డ్ అని ఉంది, అంటే ఇది వర్డ్ డాక్యుమెంట్. దీని టైటిల్ ఇప్పుడు మనం టైటిల్కి ఈ డాక్యుమెంట్కి మనం ఎలాంటి టైటిల్ ఇంకా అసైన్ చేయలేదు కాబట్టి మనకి డిఫాల్ట్గా డాక్యుమెంట్ 1 అని వస్తుంది అనమాట. సో మనం ఈ డాక్యుమెంట్లో ఏదైనా వర్క్ చేసి తర్వాత ఈ డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత సేవ్ చేసేటప్పుడు మనం డాక్యుమెంట్కి ఒక నేమ్ ఇస్తాం. ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం టైటిల్, ఇక్కడ టైటిల్ ఉంటుంది, టైటిల్ బార్ అని పిలుస్తాం. ఈ టైటిల్ బార్కి ఇటు టాప్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో ఈ ఐకాన్ని కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని పిలుస్తాం. అంటే మనం ఎంఎస్ వర్డ్లో ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసాము, తయారు చేసాము, ఒక పేజ్ని, ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. ఆ డాక్యుమెంట్ ఇప్పుడు మనం సేవ్ చేయాలి అంటే సేవ్ ఆప్షన్ ఎక్కడుందో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేయాలి. సో అలా కాకుండా మనం ఏ ఆప్షన్ ఎక్కడుందో ఎత్తుక్కోకుండా మనం ఏం చేస్తాం అంటే క్విక్ యాక్సెస్కి కొన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తాం అన్నమాట. యాడ్ చేసి అవి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. సో మనం డైరెక్ట్గా వెంటనే దానిపైన క్లిక్ చేసి ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో దానికోసం మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ని యూజ్ చేస్తామన్నమాట. సో దీంట్లో మరి క్విక్ యాక్సెస్ టూల్స్ ఎలా యాడ్ చేయాలి అంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ న్యూ అంటే ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేయొచ్చు. సేవ్ అంటే సేవ్, ఈమెయిల్ అంటే ఈమెయిల్ సెండ్ చేయటం. సో ప్రింట్ ఎడిటర్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అండు అండ్ రీడు ఇవి కూడా ఉన్నాయి. సో వీటిల్లో మీకు కావాల్సిన దానిపైన ఇలా టిక్ చేయండి. ఇప్పుడు సేవ్ కావాలనుకోండి, సేవ్ పైన టిక్ చేయండి. చేయగానే మీకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, మీరు డాక్యుమెంట్ని మీరు క్రియేట్ చేసిన తర్వాత వెంటనే సేవ్ పైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వెంటనే సేవ్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఇంకేమున్నాయి, అండు అండ్ రీడు, ఈ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అండు అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వర్డ్ని టైప్ చేసామనుకోండి, టైప్ చేసిన తర్వాత మనం అండు పైన క్లిక్ చేస్తే మనకేంటి 1 స్టెప్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇదేమో రీడు అంటే ఏంటి, 1 స్టెప్ బ్యాక్ వచ్చింది, 1 స్టెప్ మనం రిమూవ్ చేసాం. సో మళ్ళీ రీడు పైన క్లిక్ చేస్తే ఏ స్టెప్ అయితే మనం రిమూవ్ చేసాం మళ్ళీ అది యాడ్ అవుతుంది. 1 స్టెప్ ఫార్వర్డ్ వస్తుంది. అండు అంటే 1 స్టెప్ బ్యాక్వర్డ్ అనమాట. సో ఇవి అండు అండ్ రీడు. ఇలా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఇక్కడ ఉన్న టూల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో క్విక్ ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఇది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు యాడ్ చేసిన ఐకాన్స్ రిమూవ్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి టిక్ చేసిన వాటిని అన్టిక్ చేయండి, అవి మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా క్విక్ యాక్సెస్ టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇటు రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ యూజర్స్ అని ఉంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏ యూజర్ని అయితే ఇక్కడ ఇస్తామో ఆ యూజర్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. సో తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్స్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఇక్కడ రిబ్బన్స్ అంటే ఏంటి అంటే, సో వీటన్నిటిని రిబ్బన్స్ అంటారు లేదా ట్యాబ్స్ అని కూడా అంటారు. దీని అంతటిని రిబ్బన్ ఏరియా లేదా ఆప్షన్స్ ఏరియా అని కూడా పిలుస్తారనమాట. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆటో హైడ్ రిబ్బన్ అండ్ షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు షో ఆప్షన్ ట్యాబ్స్ అండ్ కమాండ్స్ అనే ఆప్షన్ మనకి హైలైట్లో ఉంది, అంటే సెలక్షన్లో ఉంది. కాబట్టి మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ రిబ్బన్స్కి సంబంధించిన ట్యాబ్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఒకవేళ మనం ఇక్కడ షో ట్యాబ్స్ పైన క్లిక్ చేసామనుకోండి,
ఓన్లీ ట్యాబ్స్ మాత్రమే కనిపిస్తాయి. వీటన్నిటిని మనం ట్యాబ్స్ అని పిలుస్తాం అన్నమాట. ఈ ట్యాబ్స్ మాత్రమే మనకి డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, ఆటో హైడ్ అంటే మొత్తం హైడ్ అయిపోతాయి. సో, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? ఇక్కడికొచ్చి రిబ్బన్ డిస్‌ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేసి షో ట్యాబ్స్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ ట్యాబ్స్ మాత్రమే మనకి డిస్‌ప్లే అవుతాయి. ట్యాబ్ ఆప్షన్స్ మాత్రం మనకి డిస్‌ప్లే అవ్వవు. సో, అవి కూడా డిస్‌ప్లే అవ్వాలంటే ఇక్కడికొచ్చేసి షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ట్యాబ్స్ కనిపిస్తాయి. ట్యాబ్స్‌కి సంబంధించిన కమాండ్స్ లేదా ఆప్షన్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయన్నమాట. సో, ఇది రిబ్బన్ డిస్‌ప్లే ఆప్షన్స్ బటన్ యొక్క ఫంక్షనింగ్ అనమాట. తర్వాత ఇటు చివరికొచ్చేస్తే మనం వీటిని కంట్రోల్ బటన్స్ అని పిలుస్తాం. ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి. ఒకటి మినిమైజ్ బటన్, ఇంకోటి రీస్టోర్ డౌన్ బటన్ అండ్ ఇంకోటి క్లోజ్ బటన్. ఈ క్లోజ్ బటన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ మొత్తం క్లోజ్ అయిపోతుందన్నమాట. సో, ఇలా క్లిక్ చేస్తే డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవ్వడానికి ముందు మనం ఈ డాక్యుమెంట్‌లో ఏదైనా వర్క్ చేస్తే సేవ్ చేయాలని అడుగుతుంది. సో, సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయండి. అవసరం లేదనుకుంటే డోంట్ సేవ్ పైన క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకి మినిమైజ్. సో, మినిమైజ్ పైన క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవ్వదు. డాక్యుమెంట్ అనేది మినిమైజ్ అయిపోయి మనకి ఈ టాస్క్ బార్ మీద వచ్చి ఉంటుందన్నమాట. సో, మళ్ళీ మనకు అది కావాలంటే దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో, తర్వాత బటన్ వచ్చి రీస్టోర్ లేదా మాక్సిమై బటన్ అని పిలుస్తారు. సో, దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీరు ఇలా డాక్యుమెంట్ సైజ్ అనేది తగ్గుద్దనమాట. సో, ఇక్కడ నుంచి మీకు డాక్యుమెంట్ ఎంత సైజ్ కావాలో డాక్యుమెంట్ హైట్ అండ్ విడ్త్‌ని కూడా పెంచుకోవచ్చు. సో, మళ్ళీ ఫుల్ స్క్రీన్‌లో కావాలంటే మళ్ళీ మాక్సిమైజ్ అదే బటన్ పైన క్లిక్ చేస్తే అది మళ్ళీ ఫుల్ స్క్రీన్‌లో మీకు కనిపిస్తది. సో, ఇది మనకి టైటిల్ బార్‌లో ఉన్న ఆప్షన్స్ అనమాట. సో, ఇటు సైడ్ ఏమో క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటది. సో, ఇది టైటిల్ ఉంటది ఇక్కడ. ఇక్కడ యూజర్స్ అండ్ ఇదేమో రిబ్బన్ డిస్‌ప్లే ఆప్షన్స్ అండ్ ఇటేమో కంట్రోల్ బటన్స్ అనమాట. సో, తర్వాత ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ వీటన్నిటిని మనం మెను అంటాం కదా! మెనూస్ అనమాట. కానీ ఇక్కడ మనం దీన్ని మెను బార్ అని పిలుస్తాం. వీటన్నిటిని మెను బార్ అని పిలుస్తాం. వీటిని మెనూస్ అంటారు. లేకపోతే ట్యాబ్స్ అని కూడా అంటారు. సో, దీన్నే మనం రిబ్బన్ ఏరియా అని కూడా పిలుస్తాం అనమాట. సో, ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. హోమ్ అనేది ఒక ట్యాబు, తర్వాత ఇన్సర్ట్ అనేది ఒక ట్యాబు, డ్రా ఒక ట్యాబు, డిజైన్ ఒక ట్యాబు, లేఅవుట్. సో, ఇలా ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని ట్యాబ్ ఏరియా అని పిలుస్తాము లేదా రిబ్బన్ ఏరియా అని పిలవచ్చు. సో, ఈ ఆప్షన్స్‌నేమో మనం ట్యాబ్స్ అని పిలుస్తాం. సో, ఇక్కడ చూసినప్పుడు మనం ఒక్కొక్క ట్యాబ్‌ని సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ట్యాబ్‌లో మనకేముంటుంది కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో, హోమ్ ట్యాబ్‌లో చూసినట్లయితే ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ ఉంది. తర్వాత ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్, స్టైల్స్ అండ్ ఎడిటింగ్. ఇలా ఒక్కొక్క ట్యాబ్‌లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో, ఎవ్రీ గ్రూప్‌లో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసి మనం ఏం చేయగలమో, ఆప్షన్స్ ఏం వర్క్ చేస్తాయో అది తెలుసుకుంటే మనకి ఎంఎస్ వర్డ్ మొత్తం పూర్తిగా వచ్చేసినట్లు అనమాట. సో, ఇది ట్యాబ్స్ అండ్ ట్యాబ్స్‌లో ఉన్న గ్రూప్స్ అండ్ గ్రూప్స్‌లో ఉన్న ఆప్షన్స్. ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్‌లో డీటెయిల్డ్‌గా తెలుసుకుంటాం. సో, దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడికొచ్చినట్లయితే కింద చూస్తే ఇక్కడ మనకి కొన్ని రూల్స్ కనపడతాయి. వీటిని మనం స్కేల్ లాగా ఉంది కదా! దీన్ని మనం ఏమంటామంటే రూల్స్ అని పిలుస్తామనమాట. 2 టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ రూల్ అండ్ వర్టికల్ రూల్. హారిజాంటల్ రూల్ అంటే ఇలా అడ్డంగా ఉన్నది హారిజాంటల్ రూల్ అండ్ నిలువుగా ఇటు సైడ్ ఉన్నది దీన్ని మనం వర్టికల్ రూలర్ అని పిలుస్తాం. సో, ఈ రూలర్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే మన పేజ్‌కి కరెక్ట్‌గా మార్జిన్ ఇవ్వడం కోసం మనం ఈ రూలర్స్‌ని యూజ్ చేస్తామనమాట. ఈ రూలర్స్‌ని మనం హైడ్ చేయొచ్చు, అన్‌హైడ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్లాసెస్‌లో అవి ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. సో, తర్వాత వచ్చేసి మనకి కింద చూసినట్టయితే దీన్ని మనం ఏమంటాం టాస్క్ బార్ అని పిలుస్తాం. దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ పేజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఎన్ని పేజెస్ క్రియేట్ చేసాం ఈ డాక్యుమెంట్‌లో ఆ పేజ్ కౌంట్‌ని మరి ఇంకా మనం ప్రెజెంట్‌కి ఏ పేజ్‌లో ఉన్నాం ఆ కౌంట్‌ని చూపిస్తది. ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ టోటల్ పేజెస్ ఇటు రైట్ సైడ్ చూపిస్తది. అండ్ మనం ఏ పేజ్‌లో ఉన్నామో ఆఫ్‌కి లెఫ్ట్ సైడ్ చూపిస్తదనమాట. ప్రెజెంట్‌గా మన డాక్యుమెంట్‌లో టోటల్‌గా ఒక పేజ్ ఉంది. అండ్ మనం ప్రెజెంట్‌గా ఏ పేజ్‌లో ఉన్నామంటే ఒక పేజ్‌లో ఉన్నాం. సో, ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఈజ్ లైక్ ఏ నోట్‌బుక్ అనమాట. సో, నోట్‌బుక్ లాంటిది ఒక డాక్యుమెంట్. సో, దీంట్లో నోట్‌బుక్‌లో మనకు నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదా! అలాగే ఈ డాక్యుమెంట్‌లో కూడా మనం నంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, సింపుల్‌గా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఎంఎస్ వర్డ్‌లో ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో మనం
నెంబర్ ఆఫ్ పేజెస్ మనకి ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ క్రియేట్ చేసేసుకొని వర్క్ చేయొచ్చు అనమాట. సో తర్వాత ఇటు చివరికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో పేజ్ లేఅవుట్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఏంటంటే రీడ్ మోడ్లో పెడితే మనకి డాక్యుమెంట్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మనకి ఇంకా మోర్ దెన్ 1 పేజెస్ ఉన్నాయి అనుకోండి. సో ఇటు యారో మార్క్స్ ఉన్నాయి కదా, వీటిపైన క్లిక్ చేస్తుంటే మనకి 1 by 1 పేజెస్ అనేవి వస్తాయి. తర్వాత లేఅవుట్ ఏంటి, ప్రింట్ లేఅవుట్ అంటే మనం ప్రింట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న లేఅవుట్ అనమాట. జనరల్గా ప్రింట్ లేఅవుట్లోనే ఉంచి మనం వర్క్ చేస్తుంటాం. తర్వాత ఏం లేఅవుట్ ఉంది, వెబ్ లేఅవుట్ పైన ఉంటే మనకి ఎన్ని పేజెస్ ఉన్నా ఆ పేజెస్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి ఒకే పేజ్లో, అంటే వెబ్సైట్ ఎంత ఒకే పేజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వెబ్ ఒకే పేజ్లో మనకి కంటెంట్ అనేది వస్తుంది. మన జనరల్గా మనకు డిఫాల్ట్గా సో ప్రింట్ లేఅవుట్లో మనకి ఉంటుంది అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి జూమ్ కంట్రోల్స్ అనమాట. సో ఇందులో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఉంటాయి. జూమ్ అవుట్ అంటే మనకి ఏంటంటే జూమ్ అనేది తగ్గుతుంది అండ్ జూమ్ ఇన్ చేస్తే జూమ్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్లస్ మైనస్ బటన్స్ పైన క్లిక్ చేసి మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేయొచ్చు, లేదా మధ్యలో ఈ యారోని కూడా ఈ యారో పైన క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్కి రైట్కి ఇలా మూవ్ చేయడం ద్వారా కూడా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ డాక్యుమెంట్ జూమ్ ఇన్ అవుతుంది అండ్ జూమ్ అవుట్ కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇటు సైడ్ చూసినట్లయితే మీకు స్క్రోల్ బార్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఈ స్క్రోల్ బార్స్ కూడా 2 టైప్స్ అనమాట. ఒకటి హారిజంటల్ స్క్రోల్ బార్ ఉంటుంది అండ్ వర్టికల్ స్క్రోల్ బార్. సో ఇప్పుడు దీంట్లో ఓన్లీ మనకి వర్టికల్ స్క్రోల్ బార్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని పట్టుకొని మనం ఇలా మూవ్ చేస్తే పైకి కిందకి మూవ్ చేసినప్పుడు మనకి డాక్యుమెంట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో మరి ఇప్పుడు హారిజంటల్ స్క్రోల్ బార్ లేదు. సో అది రావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ జూమ్ ఇన్ చేద్దాం, అంటే డాక్యుమెంట్ సైజుని పెంచుదాం. సో ఇలా డాక్యుమెంట్ సైజుని పెంచినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ హారిజంటల్ స్క్రోల్ బార్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని రైట్ టు లెఫ్ట్కి ఇలా మూవ్ చేసినప్పుడు డాక్యుమెంట్ కూడా మనకి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం 100%లో జూమ్ పెడితే మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. సో తర్వాత ఇదంతా ఏంటి, ఈ ఏరియా మొత్తం. సో ఇది మనకు పేజ్ అనమాట. ఇది డాక్యుమెంట్ అని చెప్పాం కదా. ఈ డాక్యుమెంట్లో అంటే డాక్యుమెంట్ అనేది ఒక నోట్బుక్ అయితే నోట్బుక్లో పేజెస్ ఎలాగ ఉంటాయి అలాగే ఇక్కడ డాక్యుమెంట్, ఇదంతా డాక్యుమెంట్ అయితే ఈ డాక్యుమెంట్లో మనకు పేజెస్ ఉంటాయి. సో ఈ పేజెస్లో మనం వర్క్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకు ప్రజెంట్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకు ఒక పేజ్ ఉంది. సో మనం ఇంకొక పేజ్ని క్రియేట్ చేసుకోవాలండి. ఇదంతా ఒక పేజ్ అనమాట. ఇంకొక పేజ్ని క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, మౌస్ పాయింటర్ ఇక్కడ ఉంచేసి కీబోర్డ్లో ఎంటర్ బటన్ ఇలా ప్రెస్ చేస్తూ పోయామనుకోండి, ఇలా చివరికి వెళ్ళి ఆ పేజ్ ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పేజ్ నుంచి కర్సర్ ఎప్పుడైతే ఇలా బయటకు వస్తుందో తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 పేజెస్ యాడ్ చేసాం. ఇంకా ఇంకో వే కూడా ఉంటుంది పేజ్ని క్రియేట్ చేయడం కోసం. దాది ఇన్సర్ట్ అనే ట్యాబ్ గురించి మనం చెప్పుకునేటప్పుడు దాంట్లో చెప్తానమాట. సో ఇది MS వర్డ్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, టైటిల్ బార్ ఉంటుంది, తర్వాత ఇదేమో ట్యాబ్ ఏరియా, అండ్ తర్వాత ఇక్కడేమో ఇదంతా ట్యాబ్స్ అండ్ కమాండ్ ఏరియా. ఇదేమో స్కేల్ లేదా రూలర్స్ అని పిలుస్తారు. సో ఇటేమో స్క్రోల్ బార్స్ ఉంటాయి, తర్వాత మధ్యలోనేమో మనకి పేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది గైస్ MS వర్డ్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్లాసెస్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ట్యాబ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోస్ని జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. సో మనకి ఎవ్రీ ట్యాబ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ప్రతి గ్రూప్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకుంటే మనకి MS వర్డ్ మొత్తం పూర్తిగా వచ్చినట్టే. ఎవ్రీ ఆప్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవ్రీ వీడియో మిస్ కాకుండా చూసి మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.